వార్డ్ చందక వీధి సాయిబాబా గుడి వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉరుకుటి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. అనంతరం పేదలకు చీరలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉరుకుటి గణేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పల్లా చలపతి, అక్రబోయిన సూరిబాబు, పల్లా మధు, ఒమ్మి శ్రీను, బోరా రాజు, చందక రామ్మోహన్, చిన్నమ్మలు, పల్లా శ్రీను, డొప్ప అప్పారావు, బండి అప్పలరాజు, కొండ్రు శ్రీను, పోలిపల్లి కృష్ణ, జోగా స్వామి, జోగా ఆనంద్, ఒమ్మి వెంకట అప్పారావు, బహదూర్ శ్రీను, పల్లా లక్ష్మి, పల్లా కనక మహాలక్ష్మి, హేమలత, డాక్టర్ కిషోర్, బూసి వాసు, దువ్వి గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉరుకుటి గణేష్, 29వ వార్డు అధ్యక్షుడిని. అలాగే ఈరోజు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయింది. అందుగురించి ఈవేళ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు స్వాతంత్రం వచ్చిన శుభాకాంక్షలుగా మా 29వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అందరూ కూడా సహకరించినందుకు ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం.